దేశమంతా యువత చేతి నిండా డిగ్రీలు కానీ నిరుద్యోగం పెరుగుతోంది. కారణమేంటా అని ఆరా తీస్తే కనిపించింది నైపుణ్యం లేమి. అవును, దేశంలో గ్రాడ్యుయేట్స్ చాలా మంది ఉన్నా కావాల్సినంత నైపుణ్యం లేదని తాజా ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించిందని చెప్తున్నా దేశం 8% వృద్ధి సాధించిందని గణాంకాలున్నా ఉపాధి కల్పనలో ఫెయిల్యూర్ స్పష్టంగా తెలుస్తోంది. దేశ యువత నిరుద్యోగంతో అల్లాడుతోందని ఇటీవల భారత ఉపాధి నివేదిక కూడా వెల్లడించింది. ఇంతకీ ఆర్థిక సర్వే చెబుతున్నదేంటి? భారత యువత ఇలా మారడానికి కారణమేంటి? స్కిల్ గ్యాప్ ఎందుకొచ్చింది? లెట్స్ ఫోకస్. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం భారత్. జనాభాలో సుమారు 65% మంది 28 సంవత్సరాల లోపు వారే అని వర్క్ ఫోర్స్ గణాంకాలు చెబుతున్నాయి. ఆ మాటకు వస్తే 45% జనాభా 25 సంవత్సరాల లోపు వారే. వీరందరూ భారతదేశ భవిష్యత్తును మార్చడంలో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే వీళ్లు చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా ఉండడం ఇప్పుడు నడుస్తున్న కథ. ఇక చేసే పనికి కావాల్సిన నైపుణ్యాలు లేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు దేశ యువత. నిజానికి భారతదేశం చాలా కాలంగా దాని వైవిధ్యమైన జనవనరులను క్రియాశీలకంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంది. అయితే దేశంలోనే యువ జనాభా అనుకున్నంత స్థాయిలో దాన్ని వినియోగించుకోలేకపోతుంది. తాజాగా విడుదల చేసిన ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం యువతలో నైపుణ్యం లేని కారణంగా భారతీయ గ్రాడ్యుయేట్లలో 2లో 1 నిరుద్యోగులుగా మారుతున్నారు. జూలై 22న పార్లమెంటులో సమర్పించిన ఆర్థిక సర్వే 2023-24 భారతదేశంలోని గ్రాడ్యుయేట్లలో కేవలం 51.25% మంది మాత్రమే ఉద్యోగ అవకాశాలు కలిగి ఉన్నారని వెల్లడించింది. ఇది గత దశాబ్దపు 34% కంటే మెరుగుదలను చూపిస్తున్నప్పటికీ భారీ స్థాయిలో నైపుణ్యాల అంతరం కనిపిస్తోంది. నిజానికి భారతదేశంలో జనాభా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందులో 65% మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ 2025 కళకు సరిపడ నైపుణ్యాలు వారికి లేకపోవడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది. మార్కెట్కు అవసరమైన విద్య, నైపుణ్యాల మధ్య కనిపిస్తున్న అసమతుల్యత దీనికి కారణమైంది. అయితే ఉపాధి నైపుణ్యాలతో పరిశ్రమ అవసరాలకు సరిపడ శ్రామిక శక్తిని పెంపొందిస్తూ దాని జనాభాను ఉపయోగించుకోవడంలో దేశం విఫలమయ్యిందనే విశ్లేషణలు ఉన్నాయి. కాబట్టి దేశీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లలో ఉన్న సవాళ్లు, అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో అత్యుత్తమ ప్రమాణాల అవసరతను సర్వే పేర్కొంది. నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ రిపోర్ట్ 2022-23 వెల్లడించిన NSSO 2011-12 సర్వే ప్రకారం ఉద్యోగ వయస్సు 15 నుండి 59 సంవత్సరాల మధ్య ఉద్యోగ వయసులో అధికారిక శిక్షణ పొందుతున్న భారతీయుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 2.2% మంది ఫార్మల్ వొకేషనల్ శిక్షణ పొందితే 8.6% మంది నాన్ ఫార్మల్ ట్రైనింగ్ పొందారని డేటా చెబుతోంది. గతంతో పోలిస్తే స్కిల్ డెవలప్మెంట్ పైన అవగాహన ఇటీవలి సంవత్సరాల్లో మరింత సానుకూలంగా ఉన్నప్పటికీ నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం నైపుణ్య నిర్మాణానికి సంబంధించి ప్రజల అవగాహనలో ఒక రకమైన పక్షపాతం ఉందని కూడా తెలుస్తోంది. ఇక అధికారిక విద్యా వ్యవస్థలో ఉన్న చదువులకు వెళ్లలేకపోయినా, అలాగే మధ్యలోనే మానేసిన వారికి స్కిల్ డెవలప్మెంట్ అనేది చివరి చాయిస్గా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. దీనితో పాటు 20 కంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో పటిష్టమైన సమన్వయం, పర్యవేక్షణ యంత్రాంగం లేకపోవడం కూడా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ప్రభావాన్ని తగ్గిస్తుందని సర్వే పేర్కొంది. అయితే దేశంలో నిరుద్యోగం తగ్గిందని కూడా సర్వే తెలిపింది.
భారతదేశంలోనే సగం మంది గ్రాడ్యుయేట్లు ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్నప్పటికీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 15 నుండి 29 సంవత్సరాల మధ్య ఉన్న యువతలో నిరుద్యోగం 2017-18లో 17.8% ఉంటే 2022-23లో 10%కి తగ్గిందని సర్వే వెల్లడించింది. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం యువత ఉపాధి పెరిగినట్లు తెలుస్తుంది. కొత్త ప్రావిడెంట్ ఫండ్ పెరోల్ చందాదారుల్లో దాదాపు 3/2 మంది 18 నుండి 25 సంవత్సరాల బ్యాండుకు చెందినవారు ఉన్నారు. అయితే దేశ జనాభా పెరుగుదలతో పాటే యువతకు ఉపాధి కొంతమేర పెరిగినట్లు సర్వే వెల్లడించింది. ఇక సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం 2024 ప్రారంభంలో 20 నుండి 24 ఏళ్ల మధ్య వయసు యువతలో నిరుద్యోగిత రేటు 44.49%కి పెరిగింది. అయితే 15 నుండి 29 ఏళ్ల వయసు గల పట్టణ యువతలో దాదాపు 16% మందిలో సరైన నైపుణ్యాలు లేకపోవడం, నాణ్యమైన ఉద్యోగ అవకాశాల కొరత ఉందని తెలుస్తోంది. దీని కారణంగా 2022-23లో దేశ యువత నిరుద్యోగులుగా ఉన్నారని సర్వే వెల్లడించింది. అలాగే ఉన్నత విద్య ఉన్నా అది ఉపాధికి హామీ ఇవ్వలేని పరిస్థితి దేశంలో నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ సంయుక్తంగా ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం దేశంలో ఉన్న గ్రాడ్యుయేట్లలో 29.1% నిరుద్యోగులు ఉన్నారు. ఇది 3.4%గా ఉన్న ఫార్మల్ ఎడ్యుకేషన్ లేని వారి కంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని బట్టి దేశంలో ఉన్నత విద్య చదువుకున్న వారే ఎక్కువ నిరుద్యోగులుగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. అయితే ఆర్థిక సర్వేలో ఒక సానుకూల ధోరణి కాస్త ఊరటనిస్తోంది. దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యంలో పెరుగుదల కనిపించింది. గత 6 సంవత్సరాల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు పెరిగింది. అందులో 2017-18, 2022-23 మధ్య గ్రామీణ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 16.9% పెరిగింది. ఇది గ్రామీణ ఉత్పత్తిలో పెరుగుతున్న మహిళల సహకారాన్ని తెలియజేస్తోంది. అలాగే మహిళలు స్వయం ఉపాధి వైపు మళ్లిన పరిస్థితి సూచిస్తోంది. ఈ ధోరణి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి ప్రోత్సాహకానికి సూచనగా కనిపిస్తోంది. ఇక ఆర్థిక సర్వే విశ్లేషణను బట్టి దేశంలో మెరుగైన నైపుణ్యాభివృద్ధి అవసరం తెలుస్తోంది. అలాగే దేశంలోని విద్యా విధానం ఉద్యోగ మార్కెట్కు అవసరమైన నైపుణ్యాలకు తగ్గట్లు విద్యార్థులను తయారు చేయడంలో విఫలమవుతుందని అర్థమవుతోంది. ముఖ్యంగా చాలా మంది విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఆచరణాత్మక ట్రైనింగ్ అవకాశాలు అందుబాటులో లేకపోవడం వల్ల వారి ఉపాధికి ఆటంకం కలిగిస్తుందనే ఆరోపణ ఉంది. అలాగే దేశంలో సామాజిక నిబంధనలు, మూస పద్ధతులు యువతకు కెరీర్ అవకాశాలను మరింత పరిమితం చేస్తున్నాయని కూడా సర్వే తెలిపింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అందులో మరింత కృషి అవసరమని సర్వే సూచించింది. ఇక దేశ శ్రామిక శక్తిలోకి కొత్తగా ప్రవేశించేవారు అధికంగా ఉండడంతో దానికి తగినంత ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి దేశం కూడా దృష్టి సారించాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఆర్థిక సర్వే 2023-24 భారతీయ గ్రాడ్యుయేట్లలో ఉపాధిని మెరుగుపరచడానికి సమర్థవంతమైన నైపుణ్య అభివృద్ధి పర్యావరణ వ్యవస్థ అవసరాన్ని తెలియజేస్తోంది. అలాగే ఉపాధి, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యంలో సానుకూల ధోరణులు ఉన్నప్పటికీ స్కిల్ గ్యాప్ను తగ్గించడం అత్యవసరంగా భావిస్తోంది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థకు యువ జనాభా అర్థవంతంగా దోహదపడేలా చేయడంలో ముఖ్యమైన సవాళ్లు మిగిలి ఉన్నాయనే వాస్తవాన్ని ఆర్థిక సర్వే ఫోకస్ చేసింది. For more videos like this, subscribe Big TV channel.